హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన సిబిటి 1లోని సైన్స్ 20 క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో రాబోయే ఫిబ్రవరి 18, 19 తారీఖులో జరిగే ఏఎల్పి సిబిటి 1కి సంబంధించి మనం పీవైక్యూస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చిన మాక్ టెస్ట్ క్వశ్చన్స్ని మనం క్లియర్గా ఇలా మనం డే బై డే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఇది 5th పార్ట్ అనమాట. ఈరోజు మనం 5వ పార్ట్ మాట్లాడుకోబోతున్నాం. సో లాస్ట్ టైం మనం 4 పార్ట్స్ క్లియర్గా మాట్లాడుకున్నాం, ఓకేనా. సో ఎవరైతే డైలీ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. సో పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో పెడతాను. వీడియో ఒకసారి చూసిన తర్వాత మీరు పీడిఎఫ్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ఏమైనా చిన్న మిస్టేక్ ఏమైనా జరిగినా, హడావుల్లో ఏమైనా మిస్ చేసినా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, దాన్ని కూడా ఫాలో అప్ అవ్వండి, ఓకేనా. సో టెక్నీషియన్ పేపర్ లాస్ట్ టైం పెట్టాను. ఏఎల్పి పేపర్ అవ్వగానే నెక్స్ట్ టెక్నీషియన్ పేపర్ కూడా ప్యారల్గా 2 చేసుకుంటూ వస్తున్నాను. చెప్పాను కదా, సెలెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. అదేవిధంగా చాలామంది పిల్లలు ఈ ఫిబ్రవరిలో మళ్ళీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మిగిలిపోయిన వాళ్ళకి, ఆ గ్రూప్ డి ఎగ్జామ్స్కి సంబంధించి వాళ్ళకి సంబంధించి ఒక 3 వీడియోస్ తీసుకొస్తాను. ఈ 3 వీడియోస్లో కంప్లీట్గా ఇప్పటి వరకు మనకి నవంబర్ 28 ఆ సమయం నుంచి ఇప్పటి వరకు అడిగిన అన్ని లెవెల్ క్వశ్చన్స్లో ట్రిక్కీ క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ పిల్లలు పెట్టగలరు, అలాంటివి కాకుండా ఎక్కువ మిస్టేక్స్ చేయడానికి. ఎందుకంటే సింపుల్గా 18 నుంచి 20 మధ్య పెట్టగలరు. ఈ చివరికి వచ్చిన 5 క్వశ్చన్స్ చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. అలాగ ప్రతి పేపర్లో ఆ 25 క్వశ్చన్స్లో పోయి 5 క్వశ్చన్స్ మొత్తాన్ని కలిపి ఒక 3 లేదా 4 వీడియోస్ చేస్తాను. సో ఎవరైతే ఫిబ్రవరిలో కంపల్సరీగా ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో గ్రూప్ డి పిల్లలు కంపల్సరీగా ఆ క్వశ్చన్స్ చూసుకొని మీరు వెళ్ళండి. ఎందుకంటే మోస్ట్లీ ఆ ప్యాటర్న్ కానీ దాన్ని పోలిన క్వశ్చన్స్ కానీ రావచ్చు. అది కూడా నేను కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను. ఆ 3 వీడియోస్ చూసి మీరు వెళ్ళండి, ఇంక ఇబ్బంది ఏమీ ఉండదు. అవి కూడా మనకి టెక్స్ట్ బుక్లో మార్నింగ్ ఈవినింగ్ టెస్ట్ అని పెట్టాడు చూసారా, ఒక 25 టెస్టులు ఉన్నాయి కదా, వాటిలో సెలెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. అంటే దాంట్లో చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, సింపుల్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాంటివి కాకుండా కాస్త కన్ఫ్యూజ్ చేస్తూ ఇబ్బంది పడే క్వశ్చన్స్ ఉన్నాయే, వాటిని మాత్రమే తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పెట్టగలిగేవి మీరు ఎలాగో పెట్టేస్తారు, మీరు పెట్టలేనివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మనకి సమయం చాలా సేవ్ అయింది, మీకు చాలా ఈజీగా ఉండిద్ది, ఓకేనా. ఆ వీడియోస్ కూడా వస్తాయి, కంపల్సరీగా అవి చూసి ఫిబ్రవరి 2, 5 ఆ తారీఖులో ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. చాలా సపోర్టివ్గా మీకు చాలా ఈజీగా ఉండిద్ది, ఓకేనా. సో ఇంకా ఈరోజు ఆలస్యం చేయకుండా మనం ఈ సైన్స్ క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. మంచి సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనల్ని ఎలాగోలా పడేయడానికి ట్రై చేస్తూ ఉండిద్ది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా 20 out of 20 వచ్చేలా చూసుకోండి. కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా రాయండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్, నిమిషం. చాలామంది సార్ వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టండి, మేము పీడిఎఫ్ తీసుకున్నాం అంటున్నారు. చాలామంది ఏఎల్పి పిల్లలు ప్రిపేర్ అవుతూ సార్ కళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండిద్ది, సో మోస్ట్లీ మీరు బ్లాకే ప్రిఫర్ చేయండి అంటున్నారు. సో వైట్లో ఎక్కువసేపు క్లాస్ చూసినప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవుతారనమాట, బ్లాక్లో అంత ఉండదు. అందుకే నేను బ్లాక్ ప్రిఫర్ చేస్తున్నాను, అది దృష్టిలో పెట్టుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ మోషన్? కింది వాటిలో అసమాన గమనం, నాన్ యూనిఫామ్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. ఏ కార్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు. ఇది నాన్ యూనిఫామ్ మోషనే, నాన్ యూనిఫామ్ మోషనే. నెక్స్ట్, ఏ శాటిలైట్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ అన్నాడు. ఇది కూడా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సారీ, ఇది నాన్ యూనిఫామ్ కాదు, ఇది కూడా యూనిఫామే, యూనిఫామ్ మోషన్. నెక్స్ట్, ఏ కార్ మూవింగ్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ అన్నాడు. ఇది కూడా యూనిఫామ్ మోషనే. సో 1, 3, 4 అంటే ACD ఇవన్నీ కూడా యూనిఫామ్ మోషన్. మరి నాన్ యూనిఫామ్ మోషన్ ఏంటి? బి ఆప్షన్ అన్నమాట. ఎలా బి నాన్ యూనిఫామ్ మోషన్ అయింది? సామాన్యంగా యూనిఫామ్ మోషన్ చెప్పాలంటే ఏ వాల్యూ ఏమవ్వాలి? 0 అవ్వాలి. కానీ స్వేచ్ఛ పతన వస్తువు కొంత ఎత్తు నుంచి ఒక వస్తువుని కిందకి వదిలేయంగానే ఆ ఏ వాల్యూ ఏమైద్ది? G అయిద్ది అనమాట. సో యాక్సలరేషన్ త్వరణం అనేది గుర్తు త్వరణం అయింది. అంటే ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయింది. కాబట్టి ఇది నాన్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ అని చెప్పాలంటే
కాన్స్టాంట్ వెలాసిటీ ఉండాలి. లెక్క ప్రకారంగా ఇది కూడా ఇవ్వకూడదు, కాన్స్టాంట్ స్పీడ్ అని రాయకూడదు, కాన్స్టాంట్ వెలాసిటీ అని రాయాలి. అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అనమాట. లేదా సర్క్యులర్లో తిరుగుతూ ఉండాలి, ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఇక్కడ చూడండి, కాన్స్టాంట్ స్పీడ్ స్ట్రైట్ లైన్ అంటే వాడు స్పీడు చెప్పాలి, డైరెక్షన్ చెప్పాలి, కానీ ఇక్కడ కాన్స్టాంట్ స్పీడ్ అని మాత్రమే చెప్పాడు. సో కాన్స్టాంట్ వెలాసిటీ అని ఉండాలన్నమాట. లేదా కాన్స్టాంట్ స్పీడ్ అండ్ స్ట్రైట్ రోడ్ డైరెక్షన్ మెన్షన్ చేయాలి. కాబట్టి కాన్స్టాంట్ వెలాసిటీ ఏలోనూ ఉంది, సిలోనూ ఉంది, డిలోనూ ఉంది, బిలో లేదు. బికాస్ బిలో యాక్సలరేషన్ నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి ఏ ఈక్వల్ టు స్మాల్ జీ అయింది. కాబట్టి స్వేచ్ఛాపతన వస్తువు నాన్ యూనిఫామ్ మోషన్, యూనిఫామ్ మోషన్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా బాగా అడుగుతూ ఉంటాడు. యూనిఫామ్ మోషన్ గురించి ఎన్నో క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రతి క్వశ్చన్ దగ్గర కూడా ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ని ఇన్సెట్ చేస్తున్నాడు, దాన్ని గమనించి నేర్చుకొని ముందుకు వెళ్ళండి. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అన్నాడు. ఆవర్తన పట్టికలో ఒకే గ్రూప్కు చెందిన మూలకాల గురించి సరైన స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ షెల్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. చివరి కర్పరంలో బాహ్య ఎలక్ట్రాన్ల సంఖ్య ఒకేలా ఉండిద్ది. సో ఒకేలా ఉందంటే దాని అర్థం ఏంటి? సేమ్ గ్రూప్ అని అర్థం అన్నమాట. ఉదాహరణకి ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, 18th గ్రూప్ తీసుకోండి. 18th గ్రూప్లో ఫస్ట్ దానికి 2, తర్వాత 8, 8, 8 అవుటర్ మోస్ట్లో కంప్లీట్గా ఉంటాయి. ఇక్కడ అవుటర్ మోస్ట్లో ఒక ఎలక్ట్రాన్ ఉండిద్ది, కాబట్టి ఫస్ట్ గ్రూప్ అన్నిటికీ ఒకటే ఉండిద్ది. సెకండ్ గ్రూప్లో అన్నిటికీ 2, 2 ఉంటాయి. థర్డ్ గ్రూప్లో అన్నిటికీ 3, 3 ఉంటాయి. అవుటర్ మోస్ట్లో అన్నీ ఒకేలా ఉన్నాయి అనుకోండి, అది గ్రూప్ నెంబర్ని తెలియజేస్తుంది. ఓకేనా? కాబట్టి దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ షెల్, వాటిని మనం ఏమంటాం? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, చివరి కర్పూరంలోని ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకేనా? గుడ్ క్వశ్చన్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ రోలింగ్ ఫ్రిక్షన్ అన్నాడు. ఘర్షణ, దొర్లుడు ఘర్షణ గురించి సరైన వాక్యం ఏంటి? ఇది కూడా స్టేట్మెంట్ ఆధారంగా అడిగాడు. ఓకేనా? మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అని ఉంది ఫిజిక్స్లో, దాని మీద బేస్ అయిన క్వశ్చన్ అనమాట. చూడండి, రోలింగ్ ఫ్రిక్షన్ అక్కర్స్ బిట్వీన్ 2 స్టేషనరీ ఆబ్జెక్ట్స్ అన్నాడు. ఇక్కడ తప్పు అయిపోయింది. 2 వస్తువులు స్థిరంగా ఉన్నప్పుడు అన్నాడు. స్థిరంగా ఉన్నప్పుడు రోలింగ్ ఫ్రిక్షన్ ఎందుకు ఉండిద్ది? రోలింగ్ అంటే ఏంటి? ఒక వాలు ప్రాంతం నుంచి ఒక మంచి సర్కిల్ షేప్లో ఉన్న రాయిని తొలిచ్చాం అనుకోండి, అది రోలింగ్ ఫ్రిక్షన్ అనమాట. కానీ స్టేషనరీ ఆబ్జెక్ట్స్ అన్నాడు ఏంటి? వస్తువులు స్థిరంగా ఉండవు. దేంట్లో ఉంటాయి? మూమెంట్లో ఉంటాయి. మరి స్థిరం అని అనకూడదు కదా, తప్పు. తర్వాత రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ స్ట్రైప్కెళ్ళి గ్రేటర్ దెన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ అన్నాడు. రోలింగ్ ఫ్రిక్షన్ అనేది స్లైడింగ్ ఫ్రిక్షన్ కన్నా ఎక్కువ ఉండిద్ది అన్నాడు. తప్పు, అలా అనకూడదు. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? స్టాటిక్ ఫ్రిక్షన్. 3 రకాల ఫ్రిక్షన్స్ ఉంటాయి. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ దేనికన్నా? స్లైడింగ్ ఫ్రిక్షన్ కన్నా. స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ దేనికన్నా? రోలింగ్ ఫ్రిక్షన్ కన్నా. కాబట్టి స్టాటిక్ ఈజ్ గ్రేటర్ దెన్ స్లైడింగ్, స్లైడింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ రోలింగ్. కానీ వాడు రివర్స్లో ఇచ్చాడు, రోలింగ్ స్లైడింగ్ కన్నా ఎక్కువ అన్నాడు, కాబట్టి తప్పు. తర్వాత రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ బై ఇంటర్లాకింగ్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ అన్నాడు. దొర్లుడు ఘర్షణ అసమాన ఉపరితలాల పరస్పరం ఇరుక్కుపోవటం వల్ల, ఇంటర్లాకింగ్ జరగటం వల్ల రోలింగ్ ఫ్రిక్షన్ జరిగిద్ది అన్నాడు. తప్పు, అసలు ఇరుక్కోవన్నమాట. ఇక మిగిలిన ఆప్షన్ ఏంటి? 4th ఆప్షన్, రోలింగ్ ఫ్రిక్షన్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ బై యూజింగ్ లూబ్రికెంట్స్. సో కందెనలు అంటారు. ఓకేనా? లూబ్రికెంట్స్ అన్నమాట. ఇవి వాడటం వల్ల దొర్లుడు ఘర్షణ కంప్లీట్గా పోయిద్ది. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా మనం ఫ్రిక్షన్ తీయగలమా? ఎస్, తీయగలం. కానీ మనం అలా మాట్లాడుతాం, కానీ ఐడియల్గా చెప్పుకుంటున్నాం, ప్రాక్టికల్గా కష్టం, ఎంతో కొంత ఉండిద్ది అనమాట. కానీ క్వశ్చన్ ప్రకారంగా చూస్తే పూర్తిగా రోలింగ్ ఫ్రిక్షన్ని తీయచ్చు. మిగతా 3 ఆప్షన్స్ రాంగ్ అనమాట. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఫ్రిక్షనల్ ఫోర్స్కి సంబంధించిన మంచి క్వశ్చన్ అనమాట. కమింగ్ టు
4th క్వశ్చన్, విచ్ కింగ్డమ్ ఇంక్లూడ్స్ మల్టీ సెల్యులర్, యుకారియోటిక్, ఆటోట్రోపిక్ అన్నాడు. ఆటోట్రోపిక్ అంటే సొంతగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కింద చూడండి, బహుకణజాలం, నిజకేంద్రకం కలిగి స్వయంగా ఆహారం తయారు చేసుకునే జీవులు ఏంటి అన్నాడు. ఆటోట్రోప్స్ అంటే ఫస్ట్ ఏమొస్తాయి? ఆటోట్రోప్స్ అంటే కంపల్సరీగా ప్లాంట్ వస్తాయి. ఇవి మల్టీ సెల్యులార్, ఇవి యూకారియోటిక్, వీటిలో నిజమైన కేంద్రకం ఉంది. మరి యానిమేలియా, ఇవి కూడా మల్టీ సెల్యులార్, ఇవి యూకారియోటిక్. నెక్స్ట్ ప్రోటిస్టా, ఇవి కూడా మల్టీ సెల్యులార్ కాదు, ఇవి యూనిసెల్యులార్, ఇవి కూడా యూకారియోటిక్. మరి మొనెరా కూడా యూనిసెల్యులార్ కానీ ప్రొకారియోటిక్ అన్నమాట. కేంద్రకం బాగా డెవలప్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, మనకి 5 కింగ్డమ్స్ ఉంటాయి: ప్లాంటే, యానిమేలియే, ప్రొటిస్టా, మొనెరా, ఫంగై. ఈ మొత్తంలో కేవలం మొనెరా మాత్రమే ప్రోకారియోటిక్. మిగతా అన్నీ కూడా యూకారియోటిక్, నిజమైన కేంద్రకం కలిగి ఉంటాయి. కానీ మొనెరాలో ప్రొకారియోటిక్, నిజమైన కేంద్రకం కలిగి ఉండవు. అవును, మొనెరా అనే కింగ్డమ్ లోపల ఏం జీవులు ఉంటాయి అంటే బ్యాక్టీరియాలు ఉంటాయి. ఓకేనా? సో వాడు మల్టీ సెల్యులర్, యుకారియోటిక్, ఆటోట్రోపిక్ అన్నాడు కాబట్టి నా ఆన్సర్ ప్లాంటే అవ్వాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ కింగ్డమ్స్ మీద అడిగిన క్వశ్చన్ అన్నమాట. కమింగ్ టు 5th క్వశ్చన్, వెన్ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ అన్నాడు. సో మెగ్నీషియం ఒక మెటల్ యాసిడ్తో చర్య జరిపింది. ఒక మెటల్ యాసిడ్తో చర్య జరిపితే ఏం ఫామ్ అయింది? సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయింది. మనం నేర్చుకున్నాం కదా, ఇది కాదు ఈ రెండు ఆన్సర్ అవ్వాలి. సో సాల్ట్ MgCl2 ప్లస్ H2 అనమాట. బ్యాలెన్సింగ్ చేస్తే ఇక్కడ Mg 2 పెట్టుకో, ఇక్కడ 2 పెట్టుకో, బ్యాలెన్సింగ్ సరిపోయింది. MgCl2 ఉండాలి. బికాజ్ మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ ఇస్తే క్లోరిన్ 2 ఎలక్ట్రాన్ తీసుకోవాలి కదా, కాబట్టి MgCl అనేది తప్పు, MgCl2 ఉండాలి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? NaCl 1 ఎలక్ట్రాన్ ఇస్తే 1 తీసుకునిద్ది, MgCl2 2 ఎలక్ట్రాన్లు ఇస్తే 2 తీసుకునిద్ది, AlCl3. ఎందుకు ఇక్కడ క్లోరిన్ 1 ఉంది, ఇక్కడ క్లోరిన్ ఎందుకు 2 ఉంది, ఇక్కడ క్లోరిన్ ఎందుకు 3 ఉంది అంటే సోడియం 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది, మెగ్నీషియం 2 ఇస్తుంది, అల్యూమినియం 3 ఇస్తుంది. ఎన్ని ఇస్తే అన్ని తీసుకున్నవి ఉండాలి కదా, అందుకే కాంపౌండ్లో మార్పు ఉండిద్ది. ఇది నోట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కెమికల్ ఫార్ములా రాసే విధానం తెలియాలి. ఓకేనా? కమింగ్ టు 6th క్వశ్చన్, when a body is falling freely under gravity its velocity అన్నాడు. ఒక వస్తువు కొంత ఎత్తు నుంచి ఇలా కిందకి వేయబడింది స్వేచ్ఛాపతనంగా, ఫ్రీ ఫాల్ అన్నాడు. దాన్ని బలనేం పెట్టలేదు, ఫ్రీ ఫాల్లో వేశాడు. ఓకేనా? అప్పుడు ఇది కిందకు వస్తున్నప్పుడు ఏమైద్ది? కాలంతో పాటు ఏమడిగాడు? వేగం ఏమైద్ది? పెరిగిద్దా తగ్గిద్దా? మొదట పెరిగి తర్వాత తగ్గిద్దా? మొదట తగ్గి తర్వాత పెరిగిద్దా? అంటే దాని ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఎందుకంటే ఇనిషియల్గా 0 ఉండిద్ది వదిలినప్పుడు, కానీ కిందకి భూమిని చేరేలోపు అంటే ఈ పాయింట్ వరకు వెలాసిటీ ఏమైద్ది అంటే పెరిగిద్ది అనమాట. కాబట్టి ఒక వస్తువు పైనుంచి కిందకి వేసినప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అయ్యిద్ది. దీంతో అనుగుణంగా, టైంకి అనుగుణంగా. అలా కాకుండా రివర్స్లో కింద నుంచి పైకి వేసాడు, అప్పుడు వెలాసిటీ తగ్గిద్ది. తగ్గి పైకి వెళ్ళినప్పుడు వెలాసిటీ ఏమైపోయింది? ఫైనల్ వెలాసిటీ 0 అయింది. ఫైనల్ వెలాసిటీ 0 అవ్వాలి అంటే కింద నుంచి పైకి వేసిన వస్తువు యొక్క వెలాసిటీ అనగా వేగం తగ్గాలి, పైనుంచి కిందకి వేసిన వస్తువు యొక్క వెలాసిటీ పెరగాలి. కండిషన్స్ 2 గుర్తుపెట్టుకోండి. ఇదేమో సెకండ్ కండిషను, ఇదేమో ఫస్ట్ కండిషను. పైనుంచి కిందకి పడతాం, కింద నుంచి పైకి వేయడం అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా? కమింగ్ టు 17th క్వశ్చన్, విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ మెటల్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ది రియాక్టివిటీ సిరీస్ అన్నాడు. అధిక చర్యాశీలత కలిగిన, అత్యధిక క్రియాశీలత కలిగిన లోహాలను పొందడానికి ఏ పద్ధతి వాడతారు? ఉదాహరణకి సోడియం, మెగ్నీషియం.
ఏం వాడతారు? మీకు చాలాసార్లు చెప్పాను, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. ఓకేనా, దీన్ని ఎలక్ట్రోలైసిస్ అని చెప్పొచ్చు సింపుల్గా. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ ప్యూర్ మెటల్స్, ఇంప్యూర్ మెటల్స్ తీసుకొని మనం ఎలక్ట్రోలైసిస్ చేస్తే మనకి ఏమొస్తుంది? ప్యూర్ మెటల్ వస్తుంది. ఇక్కడ మనకు రెండు ఉంటాయి ఎలక్ట్రోడ్స్, ఒకటేమో క్యాథోడ్, ఒకటేమో యానోడ్. చాలాసార్లు చెప్పాను, ఎగ్జాక్ట్ ప్యూర్ మెటల్ ఎక్కడ ఫామ్ అయింది? క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది. సో ప్యూర్ మెటల్ విల్ ఫార్మ్ ఎట్ క్యాథోడ్. ఇంప్యూరిటీస్ ఎక్కడ ఫామ్ అవుతాయి? యానోడ్ దగ్గర ఫామ్ అవుతాయి. ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా రకరకాల ఓర్స్కి రకరకాల పద్ధతులు ఉంటాయి. నేను లాస్ట్ టైం మీకు క్యాల్సినేషన్ గురించి చెప్పాను, రోస్టింగ్ అంటే ఏంటో చెప్పాను, స్మెల్టింగ్ అంటే ఏంటో కూడా చెప్పాను. నా వీడియోస్ డైలీ చూస్తున్న వ్యక్తులకి ఇది క్లియర్గా అర్థమైంది. చూడని వాళ్ళు ఉంటే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ప్రతి పేపర్ నేర్చుకుంటూ వస్తుంటేనే మీకు ఎన్నో రకాల క్వశ్చన్స్ని ఎలా డీల్ చేయాలో నేర్పిస్తూ ఉంటాం. మీరు అప్పుడప్పుడు చూస్తున్నారనుకోండి, దానివల్ల మీకు సబ్జెక్ట్ గెయిన్ అవ్వదు. కంప్లీట్గా చూస్తే కంప్లీట్గా మీరు నేర్చుకోగలరు. అది మాత్రం నేను కంప్లీట్గా మీకు అష్యూరెన్స్ ఇవ్వగలను, గుర్తుపెట్టుకోండి. సో కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ అనేది కావాలి. 8th question. What is the name of the process by which homologous chromosomes exchange genetic material during meiosis అన్నారు. క్షయకరణ విభజన జరిగే సమయంలో సమాన క్రోమోజోముల జన్యు పదార్థాన్ని పరస్పరం ఏం చేసుకుంటాయి అంట? మార్పిడి చేసుకుంటాయి అన్నమాట. సో జీనోమ్ మ్యాటర్, జెనెటిక్ డేటా, జెనెటిక్ మెటీరియల్ రీప్రొడక్షన్ టైంలో ఏమైంది? తల్లి నుంచి పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండిద్ది. దాన్ని క్రాసింగ్ ఓవర్ అంటారు. తల్లి నుంచి పిల్లలకి ఏమైంది? క్రాస్ అయింది. దట్ ఈస్ కాల్డ్ క్రాసింగ్ ఓవర్. ఓకేనా, మరి రిప్లికేషన్ అంటే ఏంటి? ఒక డిఎన్ఏ రిప్లికేషన్ జరగడం అంటే తల్లి నుంచి పిల్లలకి డిఎన్ఏ కాపీ అవటం. మరి ట్రాన్స్క్రిప్షన్ అంటే అర్థం ఏంటి? డిఎన్ఏ కాస్త ఆర్ఎన్ఏగా మారతాం. మరి ట్రాన్స్లేషన్ అంటే అర్థం ఏంటి? ఆర్ఎన్ఏలో రకాలు ఉంటాయి, ఎంఆర్ఎన్ఏ అనొచ్చు, టిఆర్ఎన్ఏ అనొచ్చు. ఉదాహరణకి ఎంఆర్ఎన్ఏ తీసుకుందాం. ఎంఆర్ఎన్ఏ కాస్త ఎలా మారిపోవాలి? ప్రోటీన్స్గా మారిపోవాలి. ప్రోటీన్స్గా మారుతాన్ని ఏమంటాం? ప్రోటీన్స్ తయారీ. మన ఇంగ్లీష్లో అయితే ప్రోటీన్ సింథసిస్ అంటాం. ప్రోటీన్స్ తయారీని మనం ఏమనొచ్చు? ట్రాన్స్లేషన్ అనొచ్చు. సో రిప్లికేషన్ అంటే డిఎన్ఏ కాపీగా మారటం, ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏగా మారటం, ట్రాన్స్లేషన్ అంటే ఆర్ఎన్ఏలో రకమైన ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్స్గా మారతాం. ఇదనమాట రిప్లికేషను, ట్రాన్స్క్రిప్షను, ట్రాన్స్లేషను, క్రాసింగ్ ఓవర్. ఈ 4 పదాల తేడాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా, ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కమింగ్ టు 9th question. Which type of carbohydrate cannot be broken down by the GI tract? GI tract అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటారు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటారు. ఓకేనా, అంటే జీర్ణ, కడుపు, పేగులు వీటి ద్వారా ఫ్లో అయ్యే ట్రాక్ట్ అనమాట. డస్ నాట్ ప్రొవైడ్ ఎనర్జీ బట్ హెల్ప్స్ ద బాడీ గెట్ రిడ్ ఆఫ్ వేస్టేజ్ అన్నాడు. జీర్ణనాళం జీర్ణించలేని, శక్తి ఇవ్వని, కానీ శరీరంలో వ్యర్థాలను తొలగించే సహాయపడే కార్బోహైడ్రేట్ ఏంటి అన్నాడు. సామాన్యంగా కార్బోహైడ్రేట్ పిండి పదార్థం అనేది మన బాడీలో జీర్ణాశయం జరిగి శక్తినిస్తుంది. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఏ రకమైన కార్బోహైడ్రేట్ అది జీర్ణం అవ్వదు, అట్ ద సేమ్ టైం వ్యర్థాలను తొలగిస్తుంది అన్నాడు. స్టార్చా? కాదు. షుగరా? కాదు. గ్లైకోజనా? కాదు. ఫైబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పీచు పదార్థం కూడా ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది పూర్తిగా డైజెషన్ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా, ఈ పదార్థం మన ఇంట్లో చీపిరిలాగా మన బాడీలో పొట్ట లోపల, ఇంటెస్టైన్ లోపల పీచు పదార్థంగా పనిచేసి వేస్ట్ మెటీరియల్ మొత్తాన్ని ఊడ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కూరల్లో పీచు పదార్థాన్ని తీసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పీచు పదార్థం అంటే ముఖ్యంగా క్యారెట్ తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ కీరదోసకాయ, కంప్లీట్గా కీరదోసకాయ తీసుకోవచ్చు. బీరకాయ అసలు మంచి పీచు పదార్థం అనమాట. ఇలాంటి పీచు పదార్థాలు తీసుకుంటే మన బాడీ బాగా ఏమైంది? క్లీన్ అయింది అదనమాట. సో మీరు తినే అన్నంలో కానీ దేంట్లో అయినా సరే ఫైబర్ తీసుకోండి. మనం నార్త్ వైపు వెళ్ళామనుకోండి,
నార్త్ వైపు మనం బిర్యానీ ఆర్డర్ చేసాం అనుకోండి, మనలాగా కేవలం ఆనియన్ లెమన్ మాత్రమే ఇవ్వడు, ఓకేనా. వాళ్ళు కంప్లీట్గా కీరా ఇస్తారు. ఎందుకు? ఈ బిర్యానీ తింటున్నప్పుడు అంత సామాన్యంగా డైజెషన్ అవ్వదు, మరి ఇల్లు మొత్తం చెత్త మొత్తం పేరుకుపోయింది కడుపు లోపల. అప్పుడు నువ్వు కీరా వేసావు అనుకో, చక్కగా పీచు పదార్థాన్ని పంపించావు, ఒక పీచు లేని పదార్థానికి పీచు పదార్థాన్ని పంపించావు కాబట్టి చక్కగా శుభ్రంగా వాటర్ లెవెల్ పీచు పదార్థం రెండు కలిసి మొత్తం క్లీన్ చేస్తాయి, డైజెషన్ ప్రాబ్లం ఉండదు, ఓకేనా. అందుకే మీరు నార్త్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూడండి, కంపల్సరీగా వాళ్ళు కీరా ఇస్తారు, కంపల్సరీగా వాళ్ళు రైస్లో కీరా పెట్టుకుంటారు, క్యారెట్ కీరా ముక్కలు పెట్టుకుంటారు. అది మనలాగా 3-5 కేజీలు ఉల్లిపాయలు పెట్టుకోరు. రెండు పానీపూరులు తినేటప్పుడు 2 ఉల్లిపాయలు తినేస్తాం మనం, అలా తినకూడదు అది, ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 10th క్వశ్చన్, డిసీజెస్, వ్యాధుల గురించి సంబంధించి. డిపిటి వ్యాక్సిన్ ఈస్ గివెన్ టు బేబీస్ ప్రొడక్ట్స్ దెమ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 డిసీజెస్ అన్నాడు. శిశువులకు ఇచ్చే డిపిటి టీకా ఏ 3 వ్యాధుల నుంచి రక్షిస్తుంది అన్నారు. సో డిపిటి అనే వ్యాక్సిన్ అనేది ఆ రోగాల పేర్లతోనే డిజైన్ చేశాడు అనమాట. ఈ 3 కూడా బ్యాక్టీరియా రోగాలు, ఓకేనా. దీంట్లో టైఫాయిడ్ ఉండదు, నిమోనియా ఉండదు, ఎస్ ఇదనమాట. డిఫ్తీరియా, పెట్టుసిస్ అంటే అర్థం ఏంటి? కోరింత దగ్గు, ఇంగ్లీష్లో ఊఫింగ్ కాఫ్ అంటారు, ఓకేనా. టెటనస్ అంటే ధనుర్వాతం అంటారు తెలుగులో, ధనుర్వాతం వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయింది అనమాట. సో మనం టీటీ ఇంజెక్షన్ చేర్చుకుంటాం, టెటానస్ ఆక్సైడ్. ఇనుప వస్తువులతో పనిచేసేవాళ్ళు, చెక్కల దగ్గర పనిచేసేవాళ్ళు చిన్న చిన్న పేర్లు గుచ్చుకుంటూ ఉంటాయి, అవి పట్టించుకోకపోతే ఇన్ఫెక్షన్ అయ్యి ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అందుకే టీటీ ఇంజెక్షన్ 6 నెలలకు ఒకసారి చేయించుకోవాలి, ఓకేనా. 1 ml ఇంజెక్షన్ తెచ్చుకుంటే టీటీ చేయించుకుంటారు, గుర్తుపెట్టుకోండి. సో డిప్తీరియా, పెట్టుసిస్, టెటానస్, క్లాస్ట్రీడియం టెటానీ, ఓకేనా. అది బ్యాక్టీరియా పేరు అన్నమాట. ఈ 3 బ్యాక్టీరియా రోగాలే, వీటికి వాడేదే డిపిటి వ్యాక్సిన్. డి ఫర్ డిప్తీరియా, పి ఫర్ పెట్టుసిస్, టి ఫర్ టెటానస్. క్లాస్ట్రీడియం టెటానీ అనే బ్యాక్టీరియా అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టైఫాయిడ్ అంటే తెలుసు కదా, సాల్మోనెల్లా టైపీ, ఇది కూడా బ్యాక్టీరియా వ్యాధి. హడవులో మనం టైఫాయిడ్ పెట్టే అవకాశం ఉంది, గమనించాలి. 11వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ గ్యాంగ్ ఫ్రమ్ సల్ఫైడ్ ఓర్స్. గ్యాంగ్ అంటే మలినాలు, సల్ఫైడ్ ధాతువుల నుండి గ్యాంగ్ మలినాలను తొలగించే పద్ధతిని ఏమంటారు? సామాన్యంగా మలినాలని మనం ఫస్ట్ తొలగించే పద్ధతిని ఏమంటారంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటారు. దీంట్లో గ్రావిటీ సెపరేషన్ ఉండిద్ది, మ్యాగ్నెటిక్ సెపరేషన్ ఉండిద్ది, ఫోర్త్ ఫ్లోటేషన్ ఉండిద్ది, లీచింగ్. ఈ 4 పద్ధతులు కూడా మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్లో ఉండిద్ది. కానీ సల్ఫైడ్ ఓర్లు అని చెప్పాడు కాబట్టి ఫోర్త్ ఫ్లోటేషన్, ప్లవన ప్రక్రియ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సల్ఫైడ్ ఓర్లకి పవన ప్రక్రియ చేయాలి, వాటి ద్వారా కాన్సన్ట్రేషన్లో ఈ ఫోర్త్ ఫ్లోటేషన్ అనే పద్ధతిని వాడి మలినాలను దూరం చేయాలన్నమాట. ఆ తర్వాత ప్యూరిఫికేషన్ మొదలు పెట్టాలి, ఓకేనా. దాంట్లో గ్రావిటీ సహాయంతో వేరు చేయడం ఉండిద్ది, మ్యాగ్నెటిక్ మెటీరియల్ బెల్ట్ సహాయంతో వేరు చేయడం ఉండిద్ది, లీచింగ్ కరిగించి వేరు చేయడం కూడా ఉండిద్ది. దాంట్లో ముఖ్యమైనది ఫోర్త్ ఫ్లోటేషన్, సల్ఫైడ్ ఓర్స్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి మెటలర్జీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. 12th క్వశ్చన్, విచ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ సోప్, రేయాన్, పేపర్, ఎక్స్ప్లోజివ్స్, డైస్, పెట్రోల్. సబ్బు, రేయాను, కాగితం, పేలుడు పదార్థాలు, రంగులు, డైస్ అంటే అవే అనమాట. వాటిలో ఉపయోగించే ఇన్ఆర్గానిక్ కాంపౌండ్, అజైవిక సంయోగం ఏంటి అన్నాడు. సో ఇన్ఆర్గానిక్ అంటే కార్బన్ ఉండదు అనమాట. సో ఇది కాదు, NaOH, వెరీ వెరీ ఇంపార్టెంట్. సోడియం హైడ్రాక్సైడ్ అన్ని మనకి సోప్స్లో వాడతారు, రేయాన్స్లో వాడతారు, పేపర్లో వాడతారు, ఎక్స్ప్లోజివ్స్లో వాడతారు, డైస్లో వాడతారు, పెట్రోలియం ప్రొడక్ట్స్లో వాడతారు. ఈ అప్లికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. వీటిని ఇచ్చి కానిది ఏంటి అయింది ఏంటి అని కూడా
స్టేట్మెంట్ ఆధారంగా అడగచ్చు. వీటిని గమనించండి. కమింగ్ టు 13th క్వశ్చన్. డాష్ ఆర్ కలర్లెస్ ఆర్గానెల్స్ విచ్ స్టోర్ స్టార్చ్ ఫ్రమ్ ఆర్ అదర్ న్యూట్రియంట్స్ అన్నారు. సో మనకి కణం లోపల ప్లాస్టిడ్స్ తెలుసు. ఈ ప్లాస్టిడ్స్ లోపల చాలా రకాలు ఉంటాయి. క్లోరోప్లాస్ట్ అని చెప్పి, క్రోమోప్లాస్ట్ అని చెప్పి, ల్యూకోప్లాస్ట్ అని చెప్పి. నేను ప్లాస్టిడ్స్ మీద సపరేట్గా ఒక 10 minutes వీడియో మాట్లాడాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, వాచ్ చేయండి. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాంట్లో కలర్లెస్ అన్నాడు. కలర్లెస్ అంటే అర్థం ఏంటి? ఇది కాదు, క్రోమోప్లాస్ట్ కాదు, సెంట్రల్ వ్యాక్యూల్ కాదు, ల్యూకోప్లాస్ట్. ల్యూకోప్లాస్ట్ ఎలా ఉంటాయి? వైట్గా ఉంటాయి, లేదా కలర్లెస్ అని చెప్పచ్చు. అవి వెయిట్ని స్టోర్ చేసుకుంటాయి, స్టార్చ్ని స్టోర్ చేసుకుంటాయి. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? ల్యూకోప్లాస్ట్ అవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అక్కడ మీకు ఎలాలియోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ కార్బోహైడ్రేట్స్ని స్టోర్ చేసుకుని చెప్పాను, లిపిడ్స్ని స్టోర్ చేసుకుని చెప్పాను, ఇలా చాలా రకాలు చెప్పాను. చాలామంది వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కానీ ఎవరు చూడట్లా. మీరు చూస్తే మీకు కాన్సెప్ట్ అర్థమైంది. సింపుల్గా 10-15 నిమిషాల్లో మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాట్లాడుతున్నాను. మీకు మొత్తం సైన్స్ మీద అవగాహన లేకపోయినా వాటిని చూస్తే ఎగ్జామ్కి ఎంత కావాలో ఎగ్జామ్ ముందే మాట్లాడతాను నేను. అవి చూసి కూడా కంప్లీట్గా 25కి 25 పెట్టి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చదువుకోండి, చాలామంది పిల్లలు రాస్తారు అది. కాబట్టి ప్రతి వీడియో చాలా ఇంపార్టెంట్. ఫోకస్డ్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చూడండి. నెక్స్ట్ 14వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేవ్ లెంగ్త్స్ కెన్ బి సీన్ బై హ్యూమన్ ఐ అన్నారు. సామాన్యంగా మనకి రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇంకా విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్, యూవీ రేస్, ఎక్స్రేస్, గామా రేస్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. హ్యూమన్ ఐ చూడగలిగింది ఏంటి? విజిబుల్ స్పెక్ట్రమ్, విజిబుల్ లైట్. ఇది కొంత వేవ్ లెంత్ మధ్య ఉంటుంది అనమాట. సో 4000 యాంగ్స్ట్రామ్స్ నుంచి 7000 యాంగ్స్ట్రామ్స్ మధ్య మాత్రమే ఉండిద్ది. దీని ముందు చూడలేం, దీని తర్వాత చూడలేం. ఓకేనా? ఇప్పుడు కెన్సీన్ అన్నాడు. సో 8000, 7000 పైనే ఉండిద్ది, చూడలేం. 3800, 4000కి ముందు ఉండిద్ది, చూడలేం. 7200, 7000 పైన ఉండిద్ది, చూడలేం. ఆన్సర్ ఏంటి? 4200. 4200 యాంగ్స్ట్రామ్ అనేది దీని మధ్యలో ఉండిద్ది కాబట్టి ఆ వేవ్ లెంత్ కలిగిన దాన్ని మనం చూడొచ్చు. ఏ రూపంలో? కలర్ రూపంలో చూడొచ్చు. కలర్ కూడా ఒక రకమైన వేవే, అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, కాంతి రూపంలో మనకి కనపడుతుంది. మిగతా రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఎక్స్రేస్, ఇన్ఫ్రారెడ్, ఐఆర్ రేస్, యూవీ రేస్, గామీ రేస్ ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే, కానీ మనకు కనపడవు. కనపడని వేవ్ లెంత్ దగ్గర అవి ఉన్నాయి. కనపడే వేవ్ లెంత్ అంటే 4 నుంచి 7 మధ్య. ఓకేనా? దీన్నే నానోమీటర్స్లో కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ క్వశ్చన్ మాత్రం యాంగ్స్ట్రామ్స్లో ఇచ్చాడు. 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు 15th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్లడ్ గ్రూప్ టైప్ హ్యాజ్ నో యాంటీజెన్స్ అన్నాడు. యాంటీజెన్స్ లేని బ్లడ్ గ్రూప్ ఏంటి అన్నాడు. ఓకేనా? సామాన్యంగా యాంటీజెన్స్ లేని బ్లడ్ గ్రూప్ను మనం ఏమనాలి? ఇదిగోండి, ఓ నెగిటివ్ అనాలి. గుర్తుపెట్టుకోండి, యాంటీజెన్స్ లేవు, ఆ బ్లడ్ గ్రూప్ని ఓ నెగిటివ్ అనాలి. అది డోనార్, యూనివర్సల్ డోనార్, ఎవరికైనా రక్తాన్ని ఇవ్వగలదు. ఒకవేళ యాంటీబాడీస్ లేవనుకోండి, యాంటీబాడీస్ లేవు, దాన్ని ఏబి పాజిటివ్ అంటారు. అంటే ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోగలదు, యాక్సెప్టార్ అంటారు. సో యూనివర్సల్ యాక్సెప్టార్ అంటే ఏబి పాజిటివ్. ఎందుకు ఏబి పాజిటివ్ యూనివర్సల్ యాక్సెప్టార్ అయింది? యాంటీబాడీస్ ఉండవు కాబట్టి. ఎందుకు ఓ నెగిటివ్ యూనివర్సల్ డోనార్ అయింది? యాంటీజెన్స్ ఉండవు కాబట్టి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఓ నెగిటివ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఓ గ్రూప్ డోనార్ కాదు, ఓ నెగిటివ్ వే డోనార్. ఏబి యాక్సెప్టార్ కాదు, ఏబి పాజిటివ్ మాత్రమే యాక్సెప్టార్. కమింగ్ టు 16th క్వశ్చన్. ఇన్ ద హ్యూమన్ బాడీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద రెడ్డిష్ బ్రౌన్ గ్లాండ్? రెడ్డిష్ బ్రౌన్ గ్లాండ్ అన్నాడు. రెడ్ కలర్లోను బ్రౌన్ కలర్లో ఉండే గ్లాండ్ ఏంటి అన్నాడు. సామాన్యంగా గ్లాండ్ అన్నాడు కాబట్టి కిడ్నీ కాదు, గాల్ బ్లాడర్ కాదు. ఆన్సర్ ఏమవ్వాలి? ప్యాంక్రియాసు, లివరే అవ్వాలి. ఇప్పుడు మనకి రెడ్డిష్ బ్రౌన్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? లివర్ అవ్వాలి. సిచ్యువేటెడ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది అబ్డామిన్, రైట్ సైడ్. ఇది కూడా చూడాలి. మన శరీరంలో కుడివైపు, పొత్తి కడుపుపై కుడివైపు
ఎరుపు గోధుమ రంగులో ఉండే గ్రంథి ఏంది అన్నాడు. అప్పుడు మనం లివర్ ఆన్సర్ చేయాలి. లొకేషన్ తప్పనమాట, ప్యాంక్రియాస్ కాదు. ఓకేనా. 16th క్వశ్చన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 17th క్వశ్చన్. విచ్ రెడ్ ఆరెంజ్ పిగ్మెంట్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్, ఫ్రూట్స్, ఎస్పెషల్లీ క్యారెట్స్ అండ్ కలర్ఫుల్ వెజిటేబుల్స్ యాక్ట్స్ యాజ్ ఏ పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్ దట్ కెన్ బెనిఫిట్ అవర్ బ్రెయిన్, స్కిన్, లంగ్స్ అండ్ ఐ హెల్త్. మొక్కలు మరియు పండుల్లో ఉండే ఎరుపు నారింజ రంగు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఏది అన్నాడు. సామాన్యంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కలర్స్ రావడానికి ఒక యాంటీ ఆక్సిడెంట్ కారణం. అది ఏ పిగ్మెంట్ అంటే బీటా కెరోటిన్. బీటా కెరోటిన్ అనేది మనకి రెడ్, ఆరెంజ్ను ప్రొవైడ్ చేయగలదు. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి బ్రెయిన్కి, స్కిన్కి, లంగ్స్కి, ఐ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చాలామంది మొహానికి ఏ పడితే పూస్తూ ఉంటారు. గ్లో రావాలంటే ఇన్నర్ నుంచి గ్లో రావాలి. అలా రావాలి అంటే బీట్రూట్, క్యారెట్ ఈ 2 జ్యూసులు కలిపి తాగండి. ఒట్టి క్యారెట్ తాగమాక, వేడికి టాయిలెట్ కూడా రాదు. ఒట్టి బీట్రూట్ తాగమాక, అది ప్రమాదమే. 2 కలిపింది వారానికి 2 సార్లు మాత్రమే తాగాలి. అలా తాగితే మంచి గ్లో వస్తాడు మనిషి. నువ్వేదో పిచ్చి పిచ్చి రంగులు మొహానికి పూసుకోవాల్సిన పనిలా, ఇది చేస్తే చాలు. ఫాలో అవ్వండి, కంప్లీట్గా మీరు చూస్తారు. ఓకేనా. సో బీటా కెరోటిన్. బీటా క్రిప్టోజాంతిన్ అంటే ఎల్లో కలర్ అనమాట. ఎల్లో కలర్ ప్రొవైడ్ చేసిద్ది. జియాక్సాంతిన్ ఇది కూడా ఎల్లో కలరే ప్రొవైడ్ చేసిద్ది. లూటిన్ ఇది కూడా ఎల్లో కలరే ప్రొవైడ్ చేసిద్ది. అందుకే మోస్ట్ పండ్లు పండంగానే పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది యాంటీ ఆక్సిడెంట్స్ ఆ కలర్లోనే ఉంటాయి అన్నమాట, పిగ్మెంట్స్. సో బీటా కెరోటిన్ గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 18th క్వశ్చన్. ద రేషియో ఆఫ్ చార్జ్ గివెన్ టు ద కండక్టర్ టు ద పొటెన్షియల్ డెవలప్డ్ ఇన్ ద కండక్టర్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ అన్నాడు. సో రేషియో ఆఫ్ చార్జ్ ఇచ్చాడు అంటే క్యూ అనమాట. టు ద వోల్టేజ్ అన్నాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వి, వోల్టేజ్. చార్జ్ బై వోల్టేజ్ మనం ఏమని చెప్పచ్చు, కెపాసిటెన్స్ అని చెప్పచ్చు. అంతే కదా. చార్జ్ బై వోల్టేజ్ అంటే కెపాసిటెన్స్. సి ఈక్వల్ టు క్యూ బై వి మనం చదువుకున్నాం. కాబట్టి కెపాసిటెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇండక్టెన్స్ అంటే ఏమొచ్చింది, ఇండక్టెన్స్ అంటే ఎల్ ఈక్వల్ టు న్యూ ఎప్సిలాన్ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్. ఈ 4 తెలిస్తే మనం ఇండక్టెన్స్ చెప్పచ్చు. దీన్ని మనం హెన్రీలో కొలుస్తాం. ఏం సార్ మ్యూ అంటే పర్మియబిలిటీ, ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్న్స్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్, ఏ అంటే ఏరియా ఆఫ్ ది కండక్టర్. ఇండక్టర్ చూస్తే ఇలా ఉండిద్ది అనమాట. సో నంబర్ ఆఫ్ టర్న్స్ అనమాట. లెంత్, ఏరియా అన్నీ కావాలి. కెపాసిటర్ చూస్తే మనకి ఇలా ఉండిద్ది. రెసిస్టర్ చూస్తే మనకి ఇలా ఉండిద్ది. జిగ్జాగ్ లైన్స్తో ఉండే ఎలిమెంట్ ఏంటి అని కూడా అడిగాడు. అప్పుడు రెసిస్టెన్స్ చెప్పాలి. సో కెపాసిటెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే అర్థం ఏంటంటే యూ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ. ఒక యూనిట్ ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ పనిచేసింది అని చెప్పడాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు. ఓకేనా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 19th క్వశ్చన్. స్టేట్మెంట్ ఆధారంగా ఇచ్చాడు అనమాట, జాగ్రత్తగా చూడండి. ఇన్ ఫిజిక్స్ వర్క్ డన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. చాలా క్వశ్చన్స్ రాబోయే రోజుల్లో టెక్నీషియన్, ఏఎల్పి పేపర్స్లో క్వశ్చన్స్ అన్నీ ఇలాగే వస్తాయి. ఈ 19th క్వశ్చన్ మీకు ఎలా కనపడుతుంది, తెలిసిన కాన్సెప్టే. తెలియంది కాదు, నేను ఏది కొత్త కాన్సెప్ట్ తేవట్లేదు, పెద్ద పెద్ద క్వశ్చన్ తేవట్లేదు, నేను ట్రిక్కీ క్వశ్చన్సే తెస్తున్నా. నేను ఏం చేయాలనుకున్నా ఆప్షన్స్తో ఆడుకోవాలి. ఆడు కూడా అదే చేస్తాడు ఎగ్జామినర్. వాడు ఆప్షన్స్ ఇచ్చే కన్ఫ్యూజ్ చేస్తాడు. కాబట్టి ఆప్షన్స్లోనే కథ ఉండిద్ది, జాగ్రత్తగా చూడు. అన్నిటినీ బాగా చదివితేనే పెట్టగలం. ఏ ఫోర్స్ హ్యాస్ యాక్టెడ్ అన్ ఆబ్జెక్ట్ వితౌట్ కాజింగ్ ఎనీ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. ఒక వస్తువుపై బలం పనిచేసినప్పటికీ దానిలో ఎలాంటి స్థానభ్రంశం కలగలేదు. ఎస్లో ఎటువంటి మార్పు కలగలేదు. ఎస్లో మార్పు కలగకపోతే వర్క్ జరిగినట్ట. డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్. నువ్వు ఎఫ్ అప్లై చేస్తే ఎస్ ఏమవ్వాలి, మారాలి, డిస్ప్లేస్ అవ్వాలి. కానీ అవ్వలేదు అన్నాడు, అంటే ఏ కాదు. ఇప్పుడు బి చూద్దాం. ఓన్లీ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ డిస్ప్లేస్డ్. ఇక్కడ ఫోర్స్ గురించి ఏమీ చెప్పాల, ఆబ్జెక్ట్ మాత్రమే డిస్ప్లేస్ అయిందంట. ఫోర్స్ లేకుండా వస్తువు డిస్ప్లేస్ అయ్యిద్దా, అవ్వదు.
అయినా సరే ఫోర్స్ లేదు కాబట్టి ఏం చెప్పాలి, బి కూడా కాదు. నెక్స్ట్ ఓన్లీ వెన్ ఫోర్స్ హ్యాస్ యాక్టెడ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చెప్పాడు, ఓన్లీ ఫోర్స్ మాత్రమే ఉంది, డిస్ప్లేస్మెంట్ లేదు, ఫోర్స్ మాత్రమే అప్లై చేశాడు, ఓన్లీ ఫోర్స్. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, లేదు. సో సి కూడా కాదు. కాబట్టి W ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్, ఇది ఉండాలి, ఇది ఉండాలి. ఏ ఒకటి ఉండి ఇది లేకపోయినా, ఇది లేకుండా ఇది ఉన్నా పని అవ్వదు, రెండు ఉండాలి. ఓకేనా. కాబట్టి ఏ ఆప్షన్స్ కరెక్ట్ కాదు. సో బీసీ కరెక్ట్ కాదు, ఏబి కరెక్ట్ కాదు, ఏసీ కరెక్ట్ కాదు. నన్ ఆఫ్ ది ఎబో, నన్ ఈజ్ ద ఆన్సర్. పైన చెప్పిన 3 కాదు అని అర్థం అన్నమాట. ఓకేనా. కాబట్టి ఓన్లీ ఫోర్స్ ఉండకూడదు, ఓన్లీ డిస్ప్లేస్మెంట్ ఉండకూడదు. మీకు డౌట్ రావచ్చు, ఫోర్స్ లేకుండా డిస్ప్లేస్మెంట్ ఎలా వచ్చింది అని చెప్పి. అక్కడ అది మెన్షన్ చేయాల, ఓన్లీ అనే పదం తప్పు. 2 పారామీటర్స్ ఉన్నప్పుడు, వర్క్కి 2 పారామీటర్స్ ఉన్నప్పుడు ఒక దాన్ని చెప్పి ఇంకో దాన్ని చెప్పకపోతే దాని గురించి మనం తీసుకోకూడదు. వాడు కంప్లీట్ చేయాలి క్వశ్చన్ని, కాబట్టి మనం కన్సిడరేషన్లోకి తెచ్చుకోకూడదు. ఓకేనా. అండ్ ఫైనల్ క్వశ్చన్, 20th క్వశ్చన్ ఫర్ CBT 1 ఆఫ్ ALP మాక్ టెస్ట్ 5. చూడండి, ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, ఒక వస్తువు ఇలా కిందకి పడుతున్నప్పుడు కొంత యాక్సిలరేషన్తో కిందకి పడుతూ ఉండిద్ది, త్వరణం అంటారు. అది గురుత్వత్వరణం అయింది. సో ఒక వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలాన్ని ఏమని పిలవాలి, ఇంపల్సా కాదు, మాసా కాదు, యాక్సలరేషన్, త్వరణం అని పిలవాలి. ఇదిగోండి, గురుత్వాకర్షణ బలమే త్వరణం. ఓకేనా. ఒక్క నిమిషం. ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అన్నాడా. ఓకే, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా. కాదు, మంచి క్వశ్చన్. ఒక వస్తువు, ఒక మనిషి ఉన్నాడు అనమాట, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. జాగ్రత్తగా చూడండి క్వశ్చన్. ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. ఒక వస్తువు F ఈక్వల్ టు M ఇంటూ G, అంతేనా కాదా. ఇది మాస్ M అనుకోండి, G వాల్యూతో కిందకి లాగబడుతుంది. సో M మాస్ ఉన్న వస్తువు G వెలాసిటీ పనిచేసి కిందకి లాగబడింది. దట్ ఈస్ F ఈక్వల్ టు mg. కరెక్టే, మనకు అర్థమైంది. కానీ ఇప్పుడు దాన్ని ఏమంటారు అన్నాడు. సో ఇది ఫోర్స్ అనమాట, ఇంపల్స్ కాదు, మాస్ కాదు, యాక్సలరేషన్ కాదు, వెయిట్ అనమాట, బరువు. బికాజ్ W ఈక్వల్ టు M ఇంటూ G, ఇక్కడ M ఇంటూ A అనమాట. సో ఇక్కడ ఫోర్సు, వెయిట్ రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఒక వస్తువు గురుత్వాకర్షణ బలంతో కిందకి లాగివేయబడుతుంది చూసారా, దాన్నే బరువు అంటారు. కాబట్టి మన బరువు అంటే అర్థం ఏంటి, మన మీద గురుత్వాకర్షణ బలం పనిచేసి మనల్ని కిందకి లాగే ఆ బలాన్నే బరువు అని పిలవాలి. సో వెయిట్ ఈజ్ ద ఆన్సర్, నాట్ యాక్సలరేషన్. హడావుల్లో యాక్సలరేషన్ పెట్టపోయాను కానీ రాంగ్. 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం వెయిట్ అని చదవాలన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంతో 20 క్వశ్చన్స్ అయిపోయాయి. సో కామెంట్ సెక్షన్లో మీకు 20 అవుట్ ఆఫ్ ఎన్ని వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా రాయండి. ఆల్రెడీ నేను లిఫ్ట్ మీద ఒక వీడియో మాట్లాడాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూడండి, చాలా క్లారిటీ వస్తుంది. ఓకేనా. యూనిఫామ్ మోషన్ మీద ఈరోజు చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం, వాటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో క్వశ్చన్స్ లెవెల్ పెరిగినప్పుడు అక్కడ మీరు వాటిని సాల్వ్ చేయగలగాలి. అందరికీ చెప్పినట్టు గ్రూప్ డికి సంబంధించి చెప్పాను కదా, గ్రూప్ డికి సంబంధించి సెలెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న 25 సెట్స్, 25 ఇంటూ 50, 50 ఇంటూ 25, మనకి 25 క్వశ్చన్లే కదా, 25 5లు 1 to 5 క్వశ్చన్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. ఆ 1 to 5 క్వశ్చన్స్లో చాలా వరకు రిపీటెడ్ మాట్లాడుకున్నవి చాలా ఉన్నాయి, మనం PYQస్లో మాట్లాడుకున్నవి చాలా ఉన్నాయి. నేను అవి మాట్లాడను, కానీ రాబోయే ఫిబ్రవరిలో రాసే ఎగ్జామ్ పిల్లలకి కాస్త పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది అనే ఐడియా క్రియేట్ అవ్వాలి. కాబట్టి వీటిలో చాలా రాంగ్ అయ్యే క్వశ్చన్స్, ట్రిక్కీ క్వశ్చన్స్, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే క్వశ్చన్స్ ఎత్తుక్కొని వాటిని మాత్రమే ఒక కనీసం 3 వీడియోస్ ఫిబ్రవరి 2 లోపు రాసే వాళ్ళకి తయారు చేసి అందిస్తా. అవి కంపల్సరీగా చూసేయాలండి, మీకు చాలా బాగా ఉపయోగపడిద్ది. ఓకేనా. సో
దీంతో వీడియో ఫినిష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.